నమస్తే, నేను డాక్టర్ చేతన్. ఇవాళ మనం వెయిట్ గురించి డిస్కస్ చేద్దాము. ఎక్కువ లావు ఎందుకు అవుతున్నారు, దానికి ఒక సింపుల్ రీజన్ తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామందికి వెయిట్ లాస్లో ప్రాబ్లమ్స్ అవుతాయి, కానీ వెయిట్ ఎందుకు గెయిన్ అవుతుంది అని చాలామంది ఆలోచించరు. అందరూ ఏమో వెయిట్ పెరిగిపోయిన తర్వాత ఇది ఎలా తగ్గుతుంది, ఏ హోమ్ రెమెడీస్ వాడితే తగ్గుతుందని ఆలోచిస్తారు. కానీ ఎందుకు వెయిట్ పెరుగుతుంది అని ఆలోచించరు. దానికి ఒక ఇంపార్టెంట్ కాజ్ ఏంటంటే మనం బింజ్ ఈటింగ్ చేస్తాము ఎప్పుడైతే మనం స్ట్రెస్లో ఉంటాం. ఇప్పుడు వెయిట్ ఎప్పుడు పెరుగుతుంది ఒకసారి ఆలోచించండి. మీరు స్కూల్స్లో ఉన్నప్పుడు, మీరు కాలేజ్లో ఉన్నప్పుడు, స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు వరకు వెయిట్ అనేది ఎక్కువ పెరగదు, నార్మలే ఉంటుంది చాలామందిది. కానీ ఎప్పుడైతే మనం జాబ్స్లో ఎంటర్ అవుతాం, ఎప్పుడైతే మనం మ్యారేజ్ చేసుకుంటాం, ఎప్పుడైతే మనకు రెస్పాన్సిబిలిటీ స్టార్ట్ అవుతాయి, అప్పుడు మన వెయిట్ పెరగడం అనేది స్టార్ట్ అవుతుంది. మీరు చూడండి, స్టూడెంట్స్ ఏమో బండి ఫాస్ట్గా నడుపుతారు, కానీ ఒక్కసారి మిడ్ ఏజ్కి వచ్చేసినాక, జాబ్లో సెటిల్ అయినాక మనం బండి అంత ఫాస్ట్గా నడపం. ఎందుకంటే ఒక సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ వచ్చేస్తుంది. మనకు ఏమైనా అయిపోతే మన మీద డిపెండెంట్ ఉన్న వాళ్లకు ఏమవుతుందనేసి. ఇన్ ద సేమ్ వే మనం ఎక్కువ ఇట్లా ఆలోచిస్తాం కదా, ఇది ప్రతి దాంట్లో వచ్చేస్తుంది. అండ్ ప్రతి దాంట్లో వచ్చేసిన తర్వాత మనకు మెల్లగా ఒక యాంగ్షియస్నెస్ ఫీలింగ్, ఒక యాంగ్జైటీ ఫీలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి వేరే వాళ్ళవి కాబట్టి. ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, మ్యారిటల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, పిల్లల రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో దాంట్లో ఏమైపోతుందంటే మనం స్ట్రెస్లో వెళ్ళిపోతాం అండ్ మన బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ అనేటివి పెరిగిపోతాయి. స్ట్రెస్ హార్మోన్స్ పెరిగిపోవడం వల్ల మనం ఒక ఫీలింగ్ ఆఫ్ సాడ్నెస్లో మన బాడీ ఉండొచ్చు. సో ఇమీడియట్లీ అది కాంపన్సేట్ చేయడానికి ఏం కావాలి, మనకు డోపమైన్ కావాలి. అండ్ మన బ్రెయిన్ ఏమో ఈ డోపమైన్ రిలీజ్ చేయాలంటే మనకు ఒక హ్యాపీ ఫీలింగ్ రావాలి. సో దాని గురించి ఏదైతే మన సైకలాజికల్ స్ట్రెస్ ఉంది అది కాంపన్సేట్ చేయడానికి మీ మైండ్ ఏమో మీ బాడీలో డిజైర్స్ క్రియేట్ చేస్తుంది మీకు నచ్చిన ఫుడ్స్ తినడానికి. మీకు బిర్యానీ ఇష్టం ఉండొచ్చు, మీకు స్వీట్స్ ఇష్టం ఉండొచ్చు, మీకు నాన్ వెజ్ ఎక్కువ ఇష్టం ఉండొచ్చు. సో ఆ క్రేవింగ్స్ని పెంచుతుంది బాడీ. సో ఆ క్రేవింగ్స్ పెంచినప్పుడు ఆటోమేటికలీ మీరు అది కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అది కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే డోపమైన్ రిలీజ్ అవుతుంది. కానీ ఇది దాంతో ఆగదు. ఈ కన్జంప్షన్ ఏమో మెల్లిమెల్లిగా పెరుగుకుంటూ పోతుంది. ఈ కన్జంప్షన్ పెరుగుకుంటూ పోవడం వల్ల ఎక్కువ క్యాలరీస్ పోతున్నాయి కదా మీ బాడీలో, దానివల్ల మీ గట్ హెల్త్ డిస్టర్బ్ అయ్యి ఓవర్ అబ్జార్ప్షన్ కూడా అవుతుంది. ఓవర్ అబ్జార్ప్షన్ అయ్యి మీరు వెయిట్ గెయిన్ చేస్తారు. అండ్ జాబ్స్లో ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఎప్పుడైతే మీకు లైఫ్ ఇట్లా స్ట్రెస్ఫుల్ అయిపోతుంది, మీ ఫిజికల్ యాక్టివిటీ కూడా విత్ టైం తగ్గిపోతూ వెళ్ళిపోతుంది. సో దానివల్ల కూడా ఈ వెయిట్ ఏమో పెరుగుతుంది. దీంతోపాటు షుగర్, బీపీ, థైరాయిడ్ ఇవి మోస్ట్ కామన్ కాజెస్. అమ్మాయిల్లో పీసీఓడి రావడం కానీ, అమ్మాయిల్లో వెయిట్ వల్ల డయాబెటీస్ రావడం కానీ అది కూడా మనకు కనిపిస్తుంది. అండ్ పీరియడ్స్ కూడా డిస్టర్బ్ అవుతాయి. దీనివల్ల స్లీప్ ఇష్యూస్ కూడా రావచ్చు. అండ్ ఇవన్నీ ప్రాబ్లమ్స్కి శాశ్వత పరిష్కారం మీకు హోమియోపతిలో ఉంటుంది. సో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, లైఫ్ స్టైల్ డిజీజ్ ప్రాబ్లం ఉన్నా, ఆటో ఇమ్యూన్ డిజీజ్ ప్రాబ్లం ఉన్నా, మీరు హోమియోపతి ట్రీట్మెంట్ వాడడం వల్ల అది పూర్తిగా మీ బాడీలోకి వెళ్ళి తగ్గిపోతుంది. సో ఇవన్నీ ఉంటే మీరు నాకు కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.